బాగున్నారా? ముందుగా మీ అందరికి మా కీచురాళ్ళు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు విజయదశమి కాబట్టి మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. ఏంటి అసలు ఈ కీచురాళ్ళు ఏంటి అని చూస్తున్నారా? అదేంటో మా గణేష్ గారు చెప్పేస్తారు. గణేష్ గారు కొంచెం మన ఆడియన్స్‌కి కీచురాళ్ళంటే ఏంటో చెప్పేస్తారా? తప్పకుండా సౌజీ. అందరికీ నమస్కారం అండి. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. అలాగే టీచరాళ్ళు కథన రంగానికి మీ అందరికీ స్వాగతం. మీలో చాలా మందికి కథలు చెప్పడం అన్నా, కథలు వినడం అన్నా చాలా ఇష్టం ఉంటుంది కదా! అయితే ఇక్కడ మేం కథలు చెప్తాం. ఆ కథలలోని కబుర్లు కూడా చెప్తాం. మీరందరూ వాటిని వాటిని విని ఆస్వాదించండి. ఇక కథన రంగంలోకి వెళ్ళిపోదామా? అంతకన్నా ముందు మన కీచురాళ్ళు టీమ్‌ని పరిచయం చేసుకుందామా? నేను మీ గణేష్ బోనం. నేను మీ సాహితీ మోహన్. నేను మీ భారతి. నేను కొత్త ప్రియాంక. నేను మీ జగదీశ్వరి కందుకుప్ప. నేను సౌజన్య పతివాడ. సరే. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. ఇంతకీ ఏ టాపిక్‌తో మొదలు పెడదాం? వేరే టాపిక్ ఎందుకు? ఇవాళ దసరా కాబట్టి ఒక డెవోషనల్ టాపిక్ తో వెళ్ళిపోదాం. గణేష్ గారు స్టార్ట్ చేయండి. తప్పకుండా. డివోషనల్‌తో మన ఈ కీచురాళ్ళు కథన రంగాన్ని ప్రారంభించటం చాలా హ్యాపీగా ఉంది. అయితే డివోషనల్ అనగానే నాకు ఉత్తరాంధ్రలో ఒక అమ్మవారి కథ గుర్తొస్తుంది. ఆ అమ్మవారు ఎవరో కాదు. శ్రీ 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 పైడితల్లి అమ్మవారు. మీ అందరికీ కూడా పైడితల్లి అమ్మవారి గురించి, అక్కడ జరిగే సిరిమానోత్సవం గురించి బాగా తెలుసనుకుంట కదా! అయితే నాకు తెలిసిన కథ హ్మ్. ఏంటంటే, పూర్వం విజయరామరాజు గారు అంటే బొబ్బిలి అలాగే విజయనగర రాజులకి మధ్య జరిగిన ఒక యుద్ధం కారణంగా పైడితల్లి అమ్మవారి ఆవిర్భావం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది కదా! తెలుసా? ఓకే. ఎవరికైతే తెలీదో వాళ్ళందరి కోసం మళ్ళీ చెప్తున్నా. విజయనగరం అలాగే బొబ్బిలి రాజుల మధ్య జరిగిన యుద్ధంలో జరిగిన ఒక సంఘటన కారణంగా పైడితల్లి అమ్మవారి ఆవిర్భావం జరిగింది. అదెలాగంటే ఒక టైంలో విజయనగరం రాజులకి, అలాగే బొబ్బిలి రాజులకి యుద్ధం జరుగుతున్నప్పుడు విజయరామరాజు అనే ఒక రాజుండేవారు. ఆ రాజు ఎవరో కాదు పైడితల్లి అమ్మవారి అన్నగారనమాట. సో, అన్నయ్యని ఎందుకు మనకి యుద్ధాలు? వాళ్ళు రాజులే, మనం రాజులమే. అయినా ఈ యుద్ధం వల్ల రక్తపాతం జరిగి సామాన్య ప్రజలు చాలా మంది చచ్చిపోతారు. కాబట్టి యుద్ధం వద్దు. అలాగే మీరు యుద్ధానికి వెళ్ళడం నాకెందుకో ఇష్టం లేదు. అది అపశకునంగా ఏదో కీడు శంకిస్తోంది నా మనసు అని చెప్పేసి పైడితల్లి అమ్మవారు విజయరామరాజుని వారించారనమాట యుద్ధానికి వెళ్ళొద్దు అని. వారించినప్పుడు ఆయన వినకుండా అంటే రాజులంటే తెలిసిందే కదా! వాళ్ళ పౌరుషం. యుద్ధం అనేసరికల్లా పోరాడాలి. అవసరమైతే అవును. యుద్ధంలో అయినా ప్రాణత్యాగం ఐ మీన్ ప్రాణాలర్పించడానికైనా సిద్ధపడతారు తప్ప వెనకడుగు వేయడానికి వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. కదా! సో, దాంతో చెల్లి ఎంత చెప్పినప్పటికీ వినకుండా ఆయన యుద్ధానికైతే వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆవిడేం చేశారంటే అన్న యుద్ధానికెళ్లారని తెలిసి ఏమైనా సరే గెలుపు రావాలి, ఆయన గెలిచి రావాలి, క్షేమంగా ఇంటికి రావాలని ఒక పూజ చేస్తూ అమ్మవారి పూజ చేస్తూ ఆ పూజలో కూర్చున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే, ఆ యుద్ధంలో తాండ్ర పాపారాయుడు చేతుల్లో విజయరామరాజు గారు చనిపోయారు. తెలుసు కదా! తాండ్ర పాపారాయుడు కథ మళ్ళీ ఆ! సెపరేట్‌గా ఉంటది. అది తెలుసు. మరోసారి చెప్పుకుందాం. బొబ్బిలి. అసల ఆ వైబ్ గాని, హ్మ్. తాండ్ర పాపారాయుడు అన్న పేరులో గాని, పౌరుషం అది ఇంక వేరే ఉంటుంది. దాని గురించి మనం మరోసారి చెప్పుకుందాం. ప్రస్తుతానికి మళ్ళీ వెనక్కొస్తే. అయితే అన్న చనిపోయారు అన్న విషయం పైడితల్లమ్మకి తెలిసింది. ఆవిడకి తెలియగానే ఇక అన్నే సర్వస్వంగా భావించే ఆవిడ ఏం చేసిందంటే, అన్న లేని ఈ లోకంలో నేను ఉండలేను. నేను బతకలేను అని అనుకుని, అక్కడ విజయనగరం ఊరు మధ్యలో ఒక పెద్ద చెరువుంటుందనమాట. దాని పేరు గూడా పెద్ద చెరువే. ఆ చెరువులో ఓకే. తనకు తానుగా దిగేసి ప్రాణత్యాగం చేసేశారు. అన్న కోసం ఒక చెల్లి ప్రాణత్యాగం చేయడం వల్ల ఈ కథ స్టార్ట్ అయిందండి. అంటే మనలో గూడా చాలా మందికి హ్మ్. అన్నా, చెల్లెల మధ్య ఇలాంటి ప్రేమలే ఉంటాయి కదా! అసల అన్న లేకపోతే చెల్లి ఉండలేదు. చెల్లి లేకపోతే అన్న ఉండలేడనే ప్రేమలుంటాయి గదా! ఎంతైనా రక్త సంబంధం కదండీ! సో, అలాగే అమ్మవారు కూడా ప్రాణత్యాగం చేశారు. అయితే ఆ ప్రాణత్యాగం చేసిన తర్వాత కొన్ని రోజులకి ఒక వ్యక్తికి కలలో కనపడి, నేను పెద్ద చెరువులో కొలువైయున్నాను. అంటే వెలిసాను పలానా ప్లేస్‌లో. అక్కడికి వెళ్లి చూస్తే నా ప్రతిరూపం కనిపిస్తుంది. దాన్ని తీసుకొచ్చి విగ్రహంగా ప్రతిష్ఠించి పూజలు చేస్తే ఈ ఈ ఊరికి మంచి జరుగుతుంది అని చెప్పారట.
సో, కలలో జనరల్‌గా మనం ఏమనుకుంటాం, కలలే కదా! ఇది పెద్ద నిజమై ఉండే అవకాశం లేదులే అని అనుకున్నప్పటికీ కూడా ఏమో, ఆ రోజుల్లో కదా! కొంచెం ఇప్పుడంటే మనకు మోడర్నైజేషన్ ఒచ్చి నమ్మడానికి ఎక్కువ ఆలోచిస్తున్నాం. బట్ ఆ రోజుల్లో ఇలాంటివి జరగడం చాలా సహజం అన్నమాట. సో, కాబట్టి నమ్మేవారు. వెంటనే కొంతమంది జాలర్లను తీసుకొని ఆ పూజారి ఆ చెరువు దగ్గరికి వెళ్లి వెతకడం మొదలుపెట్టాడు. వెతికితే అమ్మవారు చెప్పిన అదే ప్రాంతంలో ఒక విగ్రహం, అమ్మవారి రూపం కనిపించిందనమాట. కనిపిస్తే వల వేసి ఆ విగ్రహాన్ని పైకి తీశారు. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. వల వేసి ఎందుకు చెప్తున్నాననేది తర్వాత చెప్తా. జాలర్లు వల వేసి పెద్ద చెరువులో ఉన్న అమ్మవారి ప్రతిమని, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి ఒక ఏరియాలో, ఆ ఏరియా పేరేంటంటే వనంగుడి అనే ఒక గుడి కట్టి, దాన్నిప్పుడు వనంగుడి అని పిలుస్తున్నారు. వనంగుడి అంటే మనకి విజయనగరంలో ఉన్న రైల్వే స్టేషన్ ప్రదేశంలో ఉంటుంది. రైల్వే స్టేషన్‌కి ఎదురుగానే ఉంటుందనమాట. సో, అక్కడ వనంగుడి అని చెప్పి ఒక గుడి కట్టి, ఆ గుడిలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. అయితే జనరల్‌గా మనకి అమ్మవారి పూజలంటే ఎలా ఉంటాయి? మనకిప్పుడు దసరా జరుగుతుంది. 9 రోజులు అలాగే 11 రోజులు అంటున్నారు. 11 రోజులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలుంటాయి. ప్రత్యేక రూపం ఉంటుంది. సో, ఆ రూపంలో అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు. సహజంగా అమ్మవారి పూజలంటే ఇలా జరుగుతుంటాయి. కానీ ఉత్తరాంధ్రలో జరిగే పైడితల్లి అమ్మవారి ఉత్సవం చాలా ప్రత్యేకం అన్నమాట. ముందుగా వనంగుడి నుంచి అమ్మవారిని చదురుగుడి అని చెప్పేసి ఇప్పుడు మూళ్ళాంతల జంక్షన్ అని విజయనగరంలో ఒక ఫేమస్ ఒక ప్లేస్ ఉంది. ఆ మూళ్ళాంతర జంక్షన్ కూడా హిస్టారికల్ నేపథ్యం ఉంది. దాని గురించి కూడా మనం మరొకసారి చెప్పుకుందాం. అయితే మూళ్ళాంతర జంక్షన్ దగ్గర చదురుగుడి అని మరొక గుడి కట్టి అక్కడికి అమ్మవారిని తీసుకొస్తారు. అక్కడికి తీసుకొచ్చిన అంటే వనం గుడి నుంచి ప్రారంభమైన దగ్గర నుంచి, అలాగే చదురుగుడికి వెళ్ళిన దగ్గర నుంచి, ఈ మధ్యలో ఉన్న అన్ని రోజులు దాదాపు 30 రోజులుంటాయి. ఈ 30 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆ పూజలతో పాటు అన్నిటికంటే ముఖ్యమేంటంటే, నేనిందాక చెప్పాను గదా! పూజారికి కలలో కనిపించి అమ్మవారు నేను పెద్ద చెరువులో ఉన్నాను అని చెప్పానన్నారు కదా! దానికి నిదర్శనంగా అమ్మవారు మళ్ళీ అంటే ప్రతి ఏటా అన్నమాట. ఇప్పటికి అసలిది చాలా ఆశ్చర్యంగా మనకి షాకింగ్‌గా అనిపించే విషయం ఏంటంటే, అమ్మవారు ప్రతి ఏటా ఇప్పటికి ఆ పూజారి వంశస్థులకి అప్పుడెప్పుడో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే పూజారి వంశం ఉందో, అదే పూజారి వంశంలో ఉన్న ఇప్పటి వాళ్ళకి తరం వాళ్ళకి కూడా కల్లో కనిపించి ప్రతి ఏటా సిరిమాను అంటే ఒక చెట్టనుకోండి. దాదాపు ఒక 40 అడుగులు ఎత్తుండే ఒక చెట్టు దాని పైన పూజారి కూర్చొని సిరిమానోత్సవం నిర్వహించడం అనేది ఇక్కడ అత్యంత ప్రత్యేకం. అయితే ఆ చెట్టు ఎలా వస్తుంది అంటే, దాన్ని కూడా అమ్మవారే సెలెక్ట్ చేసుకుంటారనమాట. అసలు జనరల్‌గా అసలు మనం ఇదెక్కడ అవును. ఊహించం. అమ్మవారే తను ఊరేగాల్సిన అంటే తను పూజారిలో ఆవహించి పూజారి ఊడలు. రూపంలో తను ఊరేగాల్సిన చెట్టుని తానే సెలెక్ట్ చేసుకోవడం. అది కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, తను మొదట ఏ పూజారి వంశంలో అయితే కల్లో కనిపించానో, ఆ పూజారి వంశంలో ఇప్పటి తరం వాళ్ళకి కనిపిస్తారనమాట. కల్లో కనిపించి, ఆ విజయనగరం జిల్లాలో ఏదో ఒక ఊరు. ఆ ఊర్లో పలానా చోట, పలానా వాళ్ళ పొలంలో ఈ చెట్టుంది. సిరిమానుంది. దాన్ని తీసుకురండి అని చెప్తారనమాట. అదసలు ఎవరు ఊహించం. ఆ పూజారి ముందెళ్లి అక్కడ చూడడమో, లేపోతే ఇది అనుకుంటారు అందరూ. బట్ కాదు. ఖచ్చితంగా అమ్మవారు కల్లో కనిపించి ఆ ఊరి పేరు ఎందుకంటే చాలా ఊర్లుంటాయి. చాలా ఊర్లో అలాంటి చెట్లు అక్కడ కామన్ అన్నమాట. కానీ ఎక్కడ చెట్టు అమ్మవారు సెలెక్ట్ చేస్తారనేది ఎవరికీ తెలీదు. సో, అలా అమ్మవారు కల్లో అవును. కనిపించి ఆ చెట్టు పలానా చోటుంది, ఊర్లో ఉందని చెప్తే, ఆ చెట్టు సెలెక్ట్ చేస్తారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చాలా అంటే చాలా నిష్టగా ఉండి ప్రత్యేకంగా పూజలు చేసి, ఆ చెట్టుని అక్కడి నుంచి తొలగించి మళ్ళీ ఇక్కడ విజయనగరం తీసుకురావాలి. దారి పొడుగుతా భక్తులు పసుపు, కుంకాలు అలాగే వాటరు అంటే మనకు అమ్మవారొస్తే ఎలా పూజలు చేస్తామో, అలా మొత్తం పూజలు చేస్తూ ఉంటారు దారి పొడుగు. కాబట్టి ఆ సిరిమాను తరలింపనేదే ఒక పెద్ద జాతరలా జరుగుద్ది. ఆహ్, అది అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత వడ్రంగులుంటారు కదా! సో, వాళ్ళు దాన్ని ఆహ్, అంటే సిరిమాను ఎక్కడానికి ఒక ఇరుసుమాను అని ఒకటి తయారు చేస్తారు. సిరిమాను అంటే ఆ చెట్టుని పెట్టడానికి ఒక రథాన్ని తయారు చేస్తారు. వీటిని రెండిటిని తయారు చేసిన తర్వాత ఆ రథం మీద ఈ సిరిమానుని అంటే దాదాపు 40 అడుగుల సిరిమానుని దాని పైన ఒక పీటలా తయారు చేసి, దాని మీద పూజారి కూర్చుంటాడు. ఊహించుకోండి 40 అడుగుల పైన పూజారి కూర్చుంటాడు. అంటే ఎలా ఉంటది? మనం ఒకసారి మామూలుగా ఒక 2, 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి కింద చూస్తేనే భయమేస్తది మనకి.
అలాంటిది 40 అడుగుల పైన కూర్చోవడం అంటే, అది కూడా ఏమి పక్కన ఏం సేఫ్టీ ఏముండవు. ఏముంది? ఊరికే ఒక పీటలా ఏస్తారు. ఆ పీట మీద కూర్చుంటారు అంతే ఆయన. చేతిలో ఒక అంటున్నారు దాన్ని విసనకర్ర ఇస్తారు. ఈ విసనకర్ర ఎందుకు అంటే, సినిమాను ఊరేగుతున్నప్పుడు భక్తులందరూ అరటిపళ్ళుంటాయి గదా! అరటిపళ్ళని ఆ 40 అడుగులు పైకి విసరాలి అని ట్రై జేస్తారు. ఆ పూజారి గారికి తగిలేలా, లేదంటే ఆ చెట్టుకి ఆ సిరిమానుకి తగిలేలా వేస్తూ ఉంటారు. ఆ చెట్టు యాక్చువల్‌గా వాళ్ళ ఉద్దేశ్యం చెట్టుకి తగలాలని. ఆ చెట్టుకి తగిలేలా ఏస్తున్నప్పుడు అనుకోకుండా ఏం రక్షణ ఉండదు కాబట్టి పూజారి గారికి కూడా ఖచ్చితంగా తగులుతది కదా! సో, అందుకని పాపం ఆయనేం చేశారంటే, అది తగలకుండా ఉండడం కోసం ఆ విసనకర్రతోటి వచ్చే అరటిపండుని ఇలా కొడుతూ ఉంటారనమాట. సో, అయితే ఈ సిరిమానోత్సవం జరిగే సందర్భం ఎలా ఉంటదంటే, మొత్తం ఉత్తరాంధ్ర కాదు, మనకి పక్కనున్న వి ఇతర రాష్ట్రాల నుంచి గూడా, అలాగే విదేశాల్లో ఉన్న ఉత్తరాంధ్రలో ప్రజలు కూడా చాలా మంది ఆ రోజుకైతే ఖచ్చితంగా ఊళ్ళోకొస్తారు. అలాగే వాళ్ళ బంధువుల్ని, ఫ్రెండ్స్‌ని అందరిని పిలుస్తారనమాట. అందరిని పిలిసి ఒక అద్భుతమైన ఒక వైభవోపేతమైన జాతరైతే అక్కడ చేస్తారు. ఆ చేసేటప్పుడు గూడా వివిధ రకాలుంటాయి. అక్కడ పులి వేషాలైతే ఇంక మరి చెప్పక్కర్లా అద్భుతంగా ఉంటది పులి వేషాలు. పులి వేషాలకి విజయనగరం ఫేమస్. అక్కడ స్థానికులే పులి వేషాలు కట్టి అమ్మవారి జాతరలు ఆడతారు. అది ఇంకా సూపరుంటది. అయితే ఈ సిరిమాన్ని కొత్తపేట నుంచి ముందు అమ్మవారి గుడికి తీసుకొస్తారు. గుడికి తీసుకొచ్చిన తర్వాత పూజారిని దాని మీద కూర్చోబెట్టి, అక్కడి నుంచి అంటే అమ్మవారి గుడి దగ్గర నుంచి ఈ ఈ పైడితల్లి అమ్మవారి అన్నగారు పరిపాలన చేసిన కోట ఇప్పటికి అక్కడుంది. దాన్ని మనం విజయనగరం కోట అంటాం. ఆ విజయనగరం కోట వరకు కోట గుమ్మం అంటాం. కోట గుమ్మం వరకు ఆ సిరిమానొస్తుంది. ఆ రథంలో అలా తోసుకుంటూ దీనికేమి మళ్ళీ అంటే సినిమాని తోసుకురావడానికి ట్రాక్టర్‌లో లేపోతే లారీలో కట్టరండి. మనుషులే లాగుతారు. ఓకే. ఆ గణేష్ గారు రథాన్ని అది ఎన్ని కిలోమీటర్లుంటది? అంటే గుడి దగ్గర నుండి అక్కడికి? దూరమైతే పెద్దేముండదండి. మాక్సిమం మనకి ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు. బిలోలోనే ఉంటుంది. 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. కానీ అసలు ఆ ప్లేస్‌ని దాటడానికి గంటలు గంటలు పడుద్ది. అంటే అవును. జనమంతా దాదాపు ఉంటారు. 5, 6 లక్షల మంది భక్తులొస్తారు. అసలు ముందుకు కదలలేరు. అంత ప్యాక్ అయిపోద్ది. విజయనగరం మొత్తం అసలు ఇల్లు లేవేమో ఓన్లీ కేవలం మనుషులే ఉన్నారేమో జనాలే అన్నంతగా ప్యాక్ అయిపోద్ది. ఒక అందరి మేడలు దాదాపు ఒక హాఫ్ నిండిపోతాయి. కిలోమీటర్లు ఉన్న బహిరంగించు ప్లేస్‌ని ఒక చాలా హాఫ్ బావుంటది కిలోమీటర్ చూస్తుంటే. ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్న ప్లేస్‌ని దాటడానికి మనకి గంటలు గంటలు టైం పడుతుందంటే అర్థం చేసుకోండి. అది గ్రేట్. జన సముద్రం అంటారు ఆ! కదా! జన సముద్రం అంటాం కదా! ఎగ్జాక్ట్‌గా అది అలా చూస్తే అలాగే ఉంటదనమాట. ఉంటుందది. అయితే ముందు అమ్మవారికి నేను ముందు చూసాను. కొన్ని విశేషాలుంటాయండి. అంటే ముందు తెల్ల ఏనుగు వస్తుంది. తెల్ల ఏనుగు రూపంలో అవునా? ఆ! తెల్ల ఓహ్! ఏనుగు రూపంలో ఒక తెల్ల ఏనుగు. ఎల్ల అని కూడా అంటారు. తెల్ల ఏనుగు అనుకోండి. దాని తర్వాత కొంతమంది ఆడవారి రూపంలో అంటే మగవారు ఆడవారి రూపంలో ఆహ్, అలంకరించుకొని ఒక రథం మీద వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. ఈ అంటే అమ్మవారి రూపం అంటాం కదా! వాళ్ళని. సో, వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. అలాగే అమ్మవారిని మరి చెరువులో నుంచి పెద్ద చెరువులో నుంచి బయటకి తీశారు గదా! మన జాలర్లు. వాళ్ళకి గుర్తుగా ఆ జాలరి వలుంటుంది. ఆ వల పట్టుకొని జాలర్లు కూడా ముందు నడుస్తూ ఉంటారు. అలాగే కరసేవకులుంటారు. కొన్ని వందల మంది కరసేవకులుంటారు. కర్రలు పట్టుకొని అమ్మవారంటేనే మనకి అమ్మవారు తిరుగుతున్నారంటే సహజంగానే కరసేవకులనేది చాలా ముఖ్యం గదా! సో, కరసేవకులుంటారు. వీళ్ళందరూ అమ్మవారి రథం ముందు వెళ్తూ ఉంటే, అమ్మవారు వారి వెనక హుందాగా ఆహ్, ఆహ్, 40 అడుగుల సిరిమాను పైన ఎత్తులో. భక్తులకి దర్శనమిస్తూ ముందు కదులుతూ ఉంటారు. అలా ముందుకు వెళ్లి కోట గుమ్మం వరకు వెళ్లి, కోట గుమ్మం దగ్గర ఒక్కసారి అన్నాన్ని పలకరించి మళ్ళీ ఎనక్కొస్తారు. అలా ఒక్కసారి కాదు. ఎందుకంటే తనివి తీరదు కదా! అన్నతో ఉన్న అనుబంధం అలాంటిది. కాబట్టి 3 సార్లు అలా కోట గుమ్మం వరకు వస్తారనమాట. ఒకసారి ఊహించుకోండి. ఒక్కసారి తిరగడానికే అంత టైం పడుతుంది. అలాంటిది 3 సార్లు వచ్చి, మళ్ళీ వెనక్కెళ్ళి, మళ్ళీ రావడం. అసలు నిజంగా అసల ఆహ్, ఆ సీన్ చూడడానికైతే చాలా అదృష్టం ఉండాలనుకో. మనకి ఇప్పుడు అందరూ స్టేట్ పండుగ అయిన తర్వాత మేబీ మేడెక్కిపోతారండి. అందరు ఎవరి మేడ అందరూ అలౌడ్ ఆ! అన్నమాట. ఎవరి మేడ మీద మేడలెక్కిపోయి వాళ్ళుంటారు. చూస్తారు. భలే చుట్టూరు ఉంటుంది మేడలుంటాయి. మేడ మీద ఉంటారు. అయితే ఏంటంటే బారికేడ్స్ కట్టేస్తారు. ఏది అమ్మవారు నడిచే ఈ ప్లేస్ అంతా బారికేడ్స్ కడతారు. బారికేడ్స్ లోపల కరసేవకులు, అలాగే పొలిటీషియన్స్ కొంతమంది, అలాగే కొంతమంది భక్తులు, ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
అలా ఇప్పుడు నేను చెప్పిన ఈ జాలర్లు, అలాగే అమ్మవారి వేషం వేసుకున్న వాళ్ళు, అలంకరించుకున్న వాళ్ళు, అలాగే ఎల్ల ఏనుగు వీళ్ళంతా, అలాగే పూజారులు వీళ్ళంతా ఆ రింగ్ లోపల ఉంటారనమాట. ఆ బారికేడ్స్ లోపల ఉంటారు. అయితే ఈ 3 సార్లు తిరిగిన తర్వాత అప్పుడు అమ్మవారు మళ్ళీ చదురుగుడి దగ్గరున్న చదురుగుడికి చేరుకుంటారు. అక్కడ సిరిమానుని మళ్ళీ భక్తుల కోసం పెడతారనమాట. పెట్టిన తర్వాత ఏమవుద్దంటే, ఆ సిరిమాను అంటే మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే చెట్టు అనుకోండి. ఆ చెట్టు బెరడుల కిందొస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, మనం జనరల్‌గా ఏదన్నా టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక విశేషం ఉంటుంది గదా! మనం సహజంగా ఏంటంటే ప్రసాదం తీసుకొస్తాం. లేదంటే మన చేతికి కట్టుకునే తాళ్ళు, లేదంటే మెడలో యేసుకునేవి, ఫోటోస్ ఇలాంటివి తెచ్చుకుంటాం గదా! ఇక్కడ విశేషం ఏంటంటే, ఆ చెట్టు బెరళ్ళు ఇలా తొలుస్తారనమాట. తొలిసి ఆ పీసులు పీసుల కింద వస్తాయి గదా! ఆ పీసులు తెచ్చుకుంటారు. సిరిమాను చెట్టు ముక్క. అది ప్రతి ఒక్క హ్మ్. భక్తులు పట్టుకెళ్తారనమాట. ఓకే. దానికోసం అది రెడీ ప్రసాదంగా అది తీసుకొస్తారు. ప్రసాదంలా అన్నమాట. అసలు ఆ చెట్టు హ్మ్. ఆ చిన్న ముక్కైనా సరే దొరికితే చాలు అని ఆ వచ్చిన ఓకే. లక్షలాది మంది భక్తులు ఎగబడతారు. అంటే చూడండి ఎంత పవర్‌ఫుల్లో. అంటే నమ్మకం అన్నమాట. అంత నమ్ముతారు. ఆ చెట్టు మనతో ఉంటే మనతో అమ్మవారు ఉన్నట్టే. మనం అనుకున్నవన్నీ బంగారం జరుగుతాయి అనే గ్రేట్. భక్తులు తరతరాల నుంచి నమ్ముతున్నారు. ఇప్పుడు కొత్తగా కాదు. తరతరాల నుంచి నమ్ముతున్నారంటే అర్థం చేసుకోండి. ఆ చెట్టు 40 అడుగుల చెట్టు ఈ మాత్రం లావుంటుంది. ఈ మాత్రం అంటే ఇంత లావుంటుంది. అంత లావున్న చెట్టు మొత్తం పీసుల కింద చేసి పట్టుకెళ్తారు. అసలు అంటే ఓకే. చెప్తుంటేనే ఒక వైబొస్తుందనమాట. అది ఇక చూస్తే హ్మ్. ఎలా అవును. ఉంటదో ఒకసారి ఊహించుకోండి. అంత గొప్ప అమ్మవారనమాట. నిజం. సో, ఆ అమ్మవారు ఈ జాతర అయిపోయిన తర్వాత ఆహ్, భక్తులకి దర్శనానికి మళ్ళీ అనుమతిస్తారు. ఇక అందరూ దర్శనం చేసుకోవడం, ఇంటికొచ్చి మొత్తం వండుకున్న పిండి వంటలన్నీ తినడం. ఇక అంతా సెపరేట్. మనకి తెలిసిందే కదా! ఇంక జాతర అంటే మన పిండి వంటలు, హడావిడి, భక్తులు ఎలా ఉంటదో. సో, ఇది మామూలుగా ఉండదు. అమ్మవారి అంటే నేను చూసిన పైడి ఉత్తరాంధ్ర తల్లి పైడి తల్లి అమ్మవారి పండుగ విశేషాలు సిరిమానోత్సవం. సిరిమాను ఇది జాతర. ఇదిప్పుడు మన మన అదృష్టం అనుకోవాలేమో. మనం ఈ కార్యక్రమం చేస్తున్న కొద్ది రోజులకే అమ్మవారి సిరిమానోత్సవం జరగబోతోంది. వచ్చే 7 తారీఖున. ఓహ్! సో, హ్మ్. మీలో ఓకే. అప్పుడు మళ్ళీ ఉండదు. అమ్మవారి అయితే విన్నందుకు సిరిమానోత్సవానికి వెళ్ళాలనుకున్న ధన్యవాదాలు. వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చక్కగా వెళ్ళొచ్చు. మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే మీకు ఈ సిరిమానోత్సవంతో ఉన్న అనుబంధాన్ని మాతో చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. ఇదండి ఈరోజుటి మా కిచకిచల విశేషాలు ఎలా ఉన్నాయి? స్టే ట్యూన్ టు కీచురాళ్ళు. 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 కీచురాళ్ళు.